జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈరోజు మనం మహాశివుడి వాహనమైన నందీశ్వరుడు ఎలా పుట్టాడు, మహాశివుని ద్వారపాలకుడు ఎలా అయ్యాడు, అసలు నందీశ్వరుడు శివుని వాహనంగా ఎలా మారాడు అనే విషయాలు తెలుసుకుందాం. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. సంతానం కోసం మహాశివుని తపస్సు చేయసాగాడు శిలాదుడు. సంవత్సరాలు గడిచిపోయాయి, ఎండ వాన వచ్చిపోయాయి, కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. తపస్సుకు మెచ్చి శివుడు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుడిని కలుగజేయమని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. బాలుని జననం లాగానే అతని మీద కూడా అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే సకల వేదాలను ఔపాసన పట్టేశాడు నంది. ఇలా ఉండగా ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రవర్ణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు మిత్రవర్ణులు. తిరిగి వెళ్తున్నప్పుడు నందిని చూసి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క క్షణం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రవర్ణులు ఎందుకలా ఆగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడినా ఆ తర్వాత నంది ఆయస్సు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. ఆయస్సు నందికి తక్కువని తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం బాధపడలేదు, భయపడలేదు. నేను మహాశివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి కూడా మహాశివుడే దారి చూపిస్తాడు అంటూ శివుడు కోసం తపస్సు చేయసాగాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలములోని అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోటమాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండునో కదా అనుకున్నాడు నంది. తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని మహాశివుడిని వేడుకున్నాడు నంది. నంది లాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు మహాశివుడు. ఆనాటి నుండి శివుని ద్వారపాలకుడిగా ఉంటూ ఆయన ప్రమద ఘనాలలో ముఖ్యంగా కైలాసానికి రక్షణను అందిస్తూ నంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఈ విధంగా ఒక సామాన్య బాలుడు మహాశివుని వాహనంగా మారి నందిని శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు. నందికి కర్ణాటకలో పెద్ద బసవన్న గుడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై.